డానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రకంగా మరి శాంతి భద్రతలు ఈ యొక్క మాఫియా చేతిలోకి తీసుకొని తుపాకులతో కాల్చుతూ ఉంటే పోలీస్ అధికారులు గోరక్షకుల మీద గోసేవకుల మీద కేసులు పెట్టడం, బెదిరించడము మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని మరి అనేక రకాలుగా దొంగతనానికి సంబంధించినటువంటి కేసులు ఈరోజు జైళ్ళకు పంపించడము, ఎవరినైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టకుండా చట్టాన్ని రక్షించేటువంటి పోలీసులకు సహాయం చేయడం కోసం గోరక్షకులు వస్తే మరి పోలీసులు తమ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. కానీ గోరక్షకుల మీద బెదిరింపులు కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు గోరక్షకులు రెండు రకాలుగా, ఒకరు మాఫియాతో, మరొకటి పోలీసులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా పోలీసులను కోరుతా ఉన్నాను, మీకు ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే, ఏ మాత్రం గోహత్య మీద ఏదైతే నిషేధం ఉందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంటే గోరక్షకులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఈ రోజు నుంచైనా గౌ సంరక్షకులకి న్యాయము, వాళ్ళకి వాళ్ళ సంరక్షణ జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఆవులను కాపాడుతూ, తల్లిని కాపాడుతూ ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది యువకులు యువతులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశ సంస్కారాన్ని, దేశ సభ్యతని మనము కాపాడుకోవడానికి ప్రాణాలు ఇచ్చుకుంటున్నాం. మనం అంటే ఎవరి రాజ్యంలో బతుకుతున్నామా అనేది మనని మనం ఒక్కసారన్నా ప్రశ్నించుకోవాలి. ఆవు పాలు కొనుక్కొని తాగేసి శివునికి అర్చన చేసేస్తే కాదు, అది కాపాడుతున్న యువకులను యువతులను కూడా కాపాడుకునే బాధ్యత మనకుంది.